హాయ్ హలో అండి. వెల్కమ్ టు త్రినందన క్రియేషన్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఉషా 450 ఎంబ్రాయిడరీ మిషన్లో 4 పార్ట్స్ నెక్ ఎలా జాయిన్ చేయాలా అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తానండి. ముందుగా అయితే మనం రైట్ సైడ్ కింది పార్ట్ అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఈ మిషన్లో ఈ డిజైన్కి థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేశాను. అక్కడ థ్రెడ్ ఎందుకు ఉందని మీరేమీ అనుకోవద్దండి. నేను థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ అయితే తీసుకున్నాను. రైట్ సైడ్ కింది పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా కింది పార్ట్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత వచ్చేసి రైట్ సైడ్ ఫస్ట్ పార్ట్ అండి, మనకి పైన పార్ట్. మీరు ఎప్పుడైనా 4 పార్ట్స్ నెక్ జాయిన్ చేసేటప్పుడు కింది పార్ట్స్ మాత్రమే జాయిన్ చేసుకొని వేసుకొని తర్వాత అయితే పైన పార్ట్స్ అనేది వేయాలి. ఇలా నేను రైట్ సైడ్ ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ పైన పార్ట్ కోసం వచ్చేసి నేను ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేసుకుని థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయడం వల్ల థ్రెడ్ అనేది ఫ్రేమ్లో ఉంటుందండి. ఇలా ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేసుకొని క్లిప్స్ అనేది టైట్గా పెట్టుకున్నాను, ఫ్రేమ్ లూజ్ రాకుండా. ఇలా పెట్టుకొని నేను జాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మనకి జాయింట్ కరెక్ట్గా లేకపోతే డిజైన్ చాలా నీట్గా రాదు కదా, అందుకని జాయింట్ ఎలా ఉంది అని చూసుకొని అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నేను థ్రెడ్ పెట్టాను కదా, థ్రెడ్ ఎప్పుడు మనం టైట్గా లాగి అనేది పట్టుకోవాలండి. థ్రెడ్ వదిలేసామంటే పక్కకి వెళ్ళిపోతే డిజైన్ అనేది నీట్గా ఉండదు. థ్రెడ్ పట్టుకొని ఇలా మనకి జిగ్జాగ్ స్టిచ్ అయితే వేసుకుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేసిందండి. ఇది థ్రెడ్ పెట్టడం వల్ల మగ్గం లుక్ అనేది వస్తుంది. ఈ డిజైన్ వచ్చేసి ఇలా డిజైన్ శారీ మొత్తం కంప్లీట్ అయితే ఇలా ఉంటుందండి.